నమస్తే, నేను మీ సతీష్. నిన్న జనసేన పార్టీ కార్యాలయంలో తమ పార్టీ నేతలతోటి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ చేస్తున్న వక్రీకరణ ప్రచారం పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతా ఉంది. మరి జై అమరావతి కాదు, జై ఆంధ్ర అంటూ నినదించండి అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపులో తప్పు ఉందా? నిజంగా ఆయన వేరే ఉద్దేశంతో ఆ మాట చెప్పారా? ఈ రోజున పవన్ కళ్యాణ్ అమరావతికి వ్యతిరేకం కాబోతా ఉన్నారా? వైసీపీ చేస్తున్న ప్రచారాల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జై అమరావతి కాదు, జై ఆంధ్ర అనండి. అమరావతి అనంటే మీరు కేవలం ఆ 30 గ్రామాలకో లేదా 30,000 ఎకరాలకో దాన్ని కుదించేసినట్లుగా ఉంది. జై ఆంధ్ర అంటే అది విస్తృతంగా మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించినట్లు అవుతుంది. కాబట్టి ఇకపై జై అమరావతి కాదు, జై ఆంధ్ర అని నినదించండి అంటూ పవన్ కళ్యాణ్ నిన్న ఏదో పిలిపించారు. అయితే పవన్ కళ్యాణ్ అమరావతిని వ్యతిరేకిస్తున్నారు అనే దానికి ఇదే సంకేతం అంటూ వైసీపీ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిజంగా పవన్ కళ్యాణ్ మాటల్లో ఆ అర్థం వచ్చేలా ఉందా? ఇప్పుడు మీ ముఖం అలాగుంటే అర్థం అలా కనపడద్దండి. మీరు అందంగా ఉంటే అందంగా కనపడదు, వికృతంగా ఉంటే ఇక్కడ కోతి ముఖం అయితే కోతి ముఖం కనపడదు. వాళ్ళు అలా ఆలోచించుకోవడం తప్పే ఉంది. యాక్చువల్గా మాలాంటి వాళ్ళం కూడా అదే మాట చెప్పేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఓన్ చేసుకోవాలి కాబట్టి ఆ ఎమోషనల్ బాండింగ్ అవసరం అని చెప్పేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలండి. ఎమోషనల్ బాండింగ్ ఉండాలంటే ప్రధానంగా ఆంధ్ర అనేటువంటిది ఉంది. ప్రధానంగా మొట్టమొదట జై ఆంధ్రయే, తర్వాత జై అమరావతి అని అప్పుడు ఉద్యమ సమయంలో కూడా అనేవాళ్ళు. అది ముగిసింది. జగన్మోహన్ రెడ్డి అరాచకము, నమ్మక ద్రోహము, వెన్నుపోటు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. సుదీర్ఘకాలం సమయమును, శాంతి, సహనంతో వాళ్ళు చేసిన ఉద్యమం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. కాబట్టే మొదట్లో ఆ ప్రాంతం మీద అనుమానాలు, అపోహలు ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరించారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి చెప్పు తీసి కొట్టి అతను ఓడించి ఇంటికి పంపారు. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇంకా అక్కడతో ముగిసింది. అది ఇంక జై అమరావతి అని చెప్పి ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అమరావతి అనేటువంటిది రాజముద్ర పడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిపోయిన తర్వాత జై అమరావతి అని పదే పదే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఎప్పుడైనా సరే మనం నిత్యనూతనము ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా మనం చెప్పాల్సింది జై ఆంధ్రనే. ఎప్పుడైనా పలకాల్సింది జై ఆంధ్రనే. ఎందుకంటే ఆయన ఒకటి ఉదాహరించాడు. ఆయన జై తెలంగాణ అనేటువంటి ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. అలాగే జై ఆంధ్ర కూడా అందరికీ కనెక్ట్. తప్పే ఉంది. జై ఆంధ్ర అనేటువంటిది 1969లో వచ్చింది. 71-72లో జై ఆంధ్ర ఉద్యమం బ్రహ్మాండంగా సాగిందండి. అందరు కదిలేరు. ఇది అంతే. ఇవాళ అభివృద్ధి కోసం మన ఉద్యమం. జై ఆంధ్ర ఉద్యమం ఏంటంటే ఇది ఎవరన్నా పాలక పక్షాల మీద కాదండి, ప్రజలందరం కలిపి మనం ఉద్యమంగా ముందుకు సాగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి కావలసిన ఎమోషనల్ కోరస్ జై ఆంధ్ర ఆ నినాదం. అర్థమైందండి. అదే భావనలో చెప్పాడు. నా ఉద్దేశం అలా ఉంది, నాకు అలా అనిపించింది. మీ బుద్ధి వక్రం అనుకోండి, ఆ వక్రంగా ఆలోచిస్తాడు. డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద వ్యతిరేకత ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన కంచెలు దాటుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన మనిషి. కాబట్టి ఆ క్రమంలో 14-19 మధ్య ఎవరేం మాట్లాడినా 19-24 మధ్య అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వికృత స్వరూపము, క్రూర స్వభావము చూసిన తర్వాత అందరూ కూడా మారు మనసు పొందారు. అంతే. ఆయన వ్యాఖ్యలు తప్పటాల్సిన అవసరం లేదండి. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేసి ఎవడన్నా సరే. వైసీపీ కూడా అలాగే అనుకుంటారు. ఆనందపడిన వాళ్ళు ఏంటంటే అంతసేపు మీకు ఒకటే గమనించండి, వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు. సహజంగానే ఉంటుంది కదా. రాజకీయ పార్టీ ఉన్న తర్వాత అధికారంలో రావాలనుకుంటారు కదా. ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మనమే వస్తాం, మనమే రావాలి, మనమే వస్తామన్న భరోసా క్యాడర్కి ఇస్తూ ఉంటారు. అది ఎలా ఇవ్వాలి, ఏం చేయాలనేది ఇప్పటికీ తెలియదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? పెట్టుబడిదారులు అందరినీ తరిమేస్తూ ఉంటున్నారు. మేము వస్తే రప్పని నరికేస్తూ ఉంటున్నారు. మీ సంగతి చూస్తాం, పోలీసు వాళ్ళు కాకి డ్రెస్ చేసుకున్న వాళ్ళందరినీ కొట్టి చంపేస్తూ ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఓరు బాబు వీళ్ళు వస్తే ఇలాగ ఉంటుందిరా బాబు అనుకుంటే మామూలు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎవరి భావజాలం, ఎవరి ఓట్లు కన్సల్టేట్ అయి ఉన్నాయి. మొన్న న్యూట్రల్ పర్సన్స్ దాదాపు వాళ్ళ నిర్ణయాత్మకమైన శక్తి న్యూట్రల్స్. గతంలో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్న న్యూట్రల్స్ కూడా వాళ్ళు ఇతను శాశ్వతంగా దూరం అయ్యారు. వాళ్ళందరికీ అతను ఏం భరోసా ఇస్తున్నాడు? ఇప్పుడు ఇంకా భయపెడుతున్నాడు. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను, నేను వస్తాననేటువంటి భావన కలిగిస్తూ ఉన్నారు.
వాళ్ళంతా కూడా. పోనీ ఆవు చేలే మెత్త దూడ గట్టును మెత్తదా, అతను ఏం మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. బెదిరించిన ఎన్నాళ్ళు సాగగలుగుతావు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎప్పటిదాకో ఎక్కడికో చరిత్రలో పోకలేదు. 19 నుంచి 24 వరకు టీడీపీ ఏ రకంగా పోరాటం చేసింది అనేటువంటిది వాళ్ళు గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన టీడీపీ ఇప్పటి వరకు ఎదుర్కోని దుర్మార్గం, అణిచివేత, నిరంకుశం, నియంతృత్వాన్ని జగన్మోహన్ రెడ్డి రుచి చూపించాడు వాళ్ళకి. వాళ్ళు దాన్ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అనేటువంటి వాళ్ళకి ఒక కేస్ స్టడీ. ఆ కేస్ స్టడీ అది. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి వాళ్ళు. పైగా జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ లక్ ఏంటంటే టీడీపీ అలాగా క్రూరత్వం, అణిచివేత లేదు. దాంతో వాళ్ళకి ఒంటి చేతితో తప్పట్లు రావు కదా, 2 చేతులు ఉండాలి కదా తప్పట్లు కొట్టాలంటే. దాంతో వాళ్ళకి ఏం చేయాలో పాల్పోట్ల వాళ్ళు కొట్టించుకుందాం చూస్తున్నారు, లోపల ఎంచుకుందాం. ఇలాంటి మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటే ఎవరో ఒక ఆయన మాట్లాడాడు మొన్న ఓడిపోయిన ఆయన. ప్రయోజనం ఏమిటి దానివల్ల? నువ్వు ఎంత అరుచుకుంటే పిచ్చోళ్ళ చూసిపోతారు. ఎవరి మీద అరుతున్నారు నువ్వు అనుకుంటే. ఇప్పుడు గాల్లో తిరిగి ఇప్పుడు అనగనగా ఒక రోజున సినిమా వచ్చింది. జగపతి బాబు గారు పోలీస్ ఆఫీసర్, అందులో చార్మి వాళ్ళు ఉంటారు. అందులో ఒకడు చిన్న చిన్న చీటీలు రాసి ఇలా దేవుడికి ఎత్తూ ఉంటాడు. ఒక చిన్న పలకలాడిది ఏదో పట్టుకుని చేస్తుంటే జగపతి బాబు వెళ్ళేటప్పటికి అటు ఇవన్నీ చేస్తుంటే ఏంట్రా చేస్తున్నావు అంటే, దేవుడికి నేను ఈ కాగితాలు ఏంట్రా ఇవన్నీ దేవుడికి ప్రశ్నలు ఉంటాయి అందులో. నువ్వు ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు రమ్మంటావు, ఇలాంటివి ఏం రాస్తూ ఉంటాడు. నువ్వు ఎవరికి రా ఏం రాస్తుంటే దేవుడికి అంటాడు. దేవుడికి లెటర్ రాయటం పిచ్చినా కొడక, ఏంట్రా నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి వాడు పిచ్చోడని వదిలేసిపోతాడు. కానీ నిజంగానే ఆడు ప్రమాదకరమైన జనాల్లో వ్యాప్తి చెందుతుంది. అతను అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, అతను వ్యతిరేకించిన వాళ్ళు చంపేస్తూ ఉంటారు. సేమ్ అదే వ్యవహారం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది. వాళ్ళ అనుచరులు చివరికి వాళ్ళందరినీ పట్టి లోపల పడతారు. వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది. రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకి ఏదో చేసి గెలిచి అది అధికారంలో ఉండాలనుకుంటున్నాడైతే వాళ్ళకి అంతకు మించిన లక్ష్యం ఏంటంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, అభివృద్ధి చేయాలి, పెట్టుబడి తీసుకురావాలా, ఉపాధి కల్పించాలి, భవిష్యత్తుకి భరోసా కల్పించాలి. ఇవన్నీ తూచా తప్పకుండా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉండగా ఈ బుడబుడ జంగాలతో వాళ్ళకి ఏం చేయగలుగుతారు? వాళ్ళ మీద దృష్టి పెడతారనుకుంటున్నాను ఇప్పుడు. అంచేత పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలని వక్రీకరిస్తున్నారు. వాళ్ళకే చెప్పు తీసుకుంటున్నట్టు మాట చెప్పాడు. ఊళ్ళో పెళ్ళి కుక్కలు ఆడవడం అన్నాడు. దాని గురించి మాట్లాడుకో, దాని మీద గింజుకు సత్తున్నారు, డిబేట్లు పెట్టారు. మనం పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడక ముందే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అవన్నీ మనం ఆల్రెడీ వాళ్ళకి చెప్పాం. మీరు దీని గురించి ఎక్కువ మాట్లాడకండి బాబు అని. వాళ్ళు వినిపించుకోకుండా అదే మాట్లాడుతుంటే వాళ్ళకి ఫైనల్గా వచ్చి లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా అంటే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు విజయ్ తమిళనాడులో గెలిచిన దగ్గర నుంచి వీళ్ళు చేసిన శాస్త్రలో ఎగురులు మాట్లాడిన మాటలు, ట్రోలింగ్లు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడిన మాటలకి అన్నిటికి కూడా ప్రతిరోజు నేను మాట్లాడాను. మీకు మనం ఎంత మాట్లాడినా కానీ అసలు వచ్చి ఆ కిక్ ఇస్తేనే కానీ కరెక్ట్గా ఉంటుంది కదా. ఆయన వచ్చి బయటికి వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో ఇలా మాట్లాడుకుంటున్నారు, మొత్తం వివరం చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి ఆయన ఏం చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్కడా కూడా ఒక కొన్ని నర్మగర్భంగా మాట్లాడతారేమో ఏమనుకుంటున్నాడో చెప్పేసాడు. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. పూర్తి స్థాయిలో నేను మద్దతు ఇచ్చి రాష్ట్రం కోసం ఉన్నాను. బొమ్మ తేడా వస్తే ఎవరైనా అంతే కదా, బొమ్మ తేడా వస్తే ఎవరైనా కఠిన నిర్ణయం తీసుకుంటాడు. తప్పే మాట్లాడి ఆయన కరెక్ట్గా మాట్లాడాడు. అందరికీ కూడా తను ఎలా ఉన్నాడు మీరు అలా ఉండంటారా బాబు అని చెప్పాడు. నాయకుడి లక్షణం అది. జగన్మోహన్ రెడ్డి కూడా అలా చెప్తాడు. నేను అలా ఉన్నాను మీరు అలా ఉన్నాను, నరికేండ్రా అంటే నరికేండ్రా బాబు అంటాడు, దూషించుకుంటాడు. గంజాయి గింజ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి. అతని ఆలోచన విధానం అలా ఉంటుంది. నాయకుడు ఎలా ఉండాలంటే ఆదర్శవంతంగా ఉండాలి, నలుగురు అనుసరించేలా ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటలో బయట మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట్లాడినప్పుడు అవతలోడికి ఇన్స్పిరేషనల్గా ఉండాలి. అది చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, తెలుగుదేశం నాయకులు ఒకవేళ అందులో చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే బయట మాట్లాడినప్పుడు ప్రజల దగ్గర ఆదర్శవంతంగా ప్రజల్లో వేలెత్తి చూపించుకోకుండా కనపడుతూ ఉంటారు. వీళ్ళు మనసా వాచా కర్మణ వీళ్ళు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారనేటువంటిది ఎప్పటికప్పుడే నిరూపించుకుంటాడు. ఆయన పదే ఆయనకి వెళ్ళకూడదు వీళ్ళు, ఎందుకంటే ఆయన ఇంకా దూరం అవుతాడు. వాళ్ళకి ఇంకా దూరం ఏంటంటే ఇంకా దగ్గర అవుతాడు తెలుగుదేశానికి. ఆల్రెడీ వాళ్ళు తొమ్మిది దగ్గర పెట్టి అంటించినట్టు ఉంది వాళ్ళది. ఇంకా వాళ్ళంతా ఐక్యమైపోతారు. వాళ్ళు మనుషులు వేరు కానీ మనసులో ఒకటే అనేటువంటి భావనలోకి వచ్చేసారు వాళ్ళు.
ఇది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా జీవితకాలం వాళ్ళు ఈ రేపు ఒక్క ఎలక్షన్కి వాళ్ళు ప్రతిపక్షంగా పోటీ చేస్తారు. మళ్ళా ఎలక్షన్కి వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఉండదు. ఏ శర్మిల గారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో తయారవుతారు. ఇది వాళ్ళు తెలియట్లా. అయితే బ్యాడ్ ఏంటంటే ఆ దుష్ట శక్తులన్నీ ఏదో పార్టీ రూపంలో మళ్ళీ బయటకు వస్తాయి, మన దగ్గరే ఉంటాయి. ఆ దయ్యాలన్నీ మన ముందే తిరుగుతూ ఉంటాయి. ఇది మనం అన్అవాయిడబుల్, దాన్ని నివారించలేం.